అక్కడ నెబో అనేటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండ మీదకి దేవుడు మోషేని రమ్మన్నాడు. మోషే వెళ్ళాడు కొండ మీదకి. కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుడు మోషేకి వాగ్దానం చేసినటువంటి దేశం ఉంటుందే, ఆ దేశాన్ని చూపించాడు. మొత్తం అంతటిని చూపించి, ఇదిగో యెరూషలేము, ఇది బెత్లెహేము, ఇలాగన్నీ పరిచయం చేస్తూ ఉండుంటాడు. అయితే మోషేకి ఒక చిన్న అనుమానం వచ్చి ఉంటుంది, దేవా ఇవన్నీ నాకు ఎందుకు చూపిస్తున్నావు, కొన్ని రోజుల్లో అక్కడికి వెళ్తాను కదా అని అంటే, అప్పుడు దేవుడు నిజం చెప్పాల్సి వచ్చింది. మోషే నువ్వు వెళ్ళవు అని అన్నాడు. అదేంటి ప్రభా ఎందుకు వెళ్ళను అని అంటే, నువ్వు నాకు కోపం తెప్పించావు కాబట్టి నిన్ను అక్కడికి పంపించట్లేదు. మరి ఏం చేస్తావు నన్ను? నేను ఇప్పుడు చంపేస్తాను, నిన్ను ఇక్కడ శవం కూడా కనబడకుండా చేస్తాను. నేనేం చేస్తాను ప్రభా అని బహుశా తొందరపాట్లో అడుగుండుంటాడు. నువ్వు చేసింది నీకు గుర్తు రావట్లేదా? 4 రోజుల క్రితం నీళ్లు కావాలని నాకు ప్రార్థన చేసావు. నేనేమన్నాను? ఆ బండ దగ్గరికి వెళ్ళి బండ దగ్గర చేతులు కట్టుకొని నాకు నీళ్ళు ఇవ్వు అని అడగమన్నాను. నువ్వేం చేసావు? నీ చేతిలో కర్ర తీసుకెళ్ళి అందరూ చూస్తుంటే చాలా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఆ బండని కర్రతో కొట్టావు. ఒకవేళ బండని కర్రతో కొట్టినప్పుడు నీళ్లు రాలేదనుకో, ఎయిరా నీళ్లు ఇవ్వకుండా మమ్మల్ని చంపేస్తావా అని ప్రజలంతా నీ మీద పడి నిన్ను చంపేసి ఉండేవాళ్ళు. నువ్వు ఆ విధంగా చావటం నాకు ఇష్టం లేదు. అందుకనే నీ మీద నాకు కోపం వచ్చినా నువ్వు ఆ బండను కొట్టినప్పుడు నిన్ను చంపకుండా ఆపేయాలని నీళ్ళు ఇచ్చేశాను. నీళ్ళు ఇచ్చింది ఎవరో? నేను. అంటే నువ్వు బండను కొట్టినప్పుడు ఎవరిని కొట్టినట్లు? నన్ను కొట్టినట్లు. నా నెత్తి మీద కొట్టావు నువ్వు, మరి నా కోపం రాదా? కాబట్టి నువ్వు చచ్చిపోతావు అని దేవుడు మోషేతో చెప్పాడు. ఇక్కడ చిన్న మోషే చచ్చిపోయాడు, ఎందుకంటే తన గర్వాన్ని విడిచిపెట్టలేకపోయాడు. మోషే చచ్చిపోయాడు ఎందుకనంటే ప్రజల ముందు తన గొప్పతనాన్ని చూపించుకోవాలి అనుకున్నాడు. మోషే చచ్చిపోయాడు ఎందుకంటే ప్రజల ముందు తల ఒగ్గి బండని అడగటం నామూషి అనిపించింది. చచ్చిపోయాడు. ఈ మోషే మాట వినకపోతే దేవుడు ఊరుకోలేదు, చంపేశాడు. పైగా దేవుడు ఎంత కఠినంగా ప్రవర్తించాడంటే ఇశ్రాయేలీయులకి మోషే శవం కూడా దొరకకుండా చేశాడు. దేవదూతలు వచ్చి ఆయన శవాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పాతి పెట్టేశారు. ఆ ఇశ్రాయేలీయులు మా నాయకుడు మోషే శవం కూడా దొరకలేదు, ఆయన ఎక్కడైనా బతుకున్నాడేమో అని ఎతుకులాడుంటారు, ఏడ్చుండుంటారు కొన్ని దినాల దాకా. దేవుడు సందేశం పంపించేంత వరకు చచ్చిపోయాడయ్యా మీ గురువు గారు, సమాధి కూడా కనబడకుండా చేశానయ్యా అని చెప్పేదాకా. మీలో కొంతమందికి పుట్టగ